హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు అవర్ ఛానల్. వేణుస్వామి, ఈయన పేరు వేణుస్వామే కాదు, వేణు అని సంచలన విషయం అయితే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. టీవీ5 మూర్తి గారు కూడా ఒకరిని డిబేట్ లో పెట్టి ఈ విషయాన్ని ఆయన అడగడం కూడా జరిగింది. ఇది వాస్తవం, ఆయన పేరు వేణుస్వామి కాదు, వేణువే అని డిక్లేర్డ్ గా క్లియర్ గా తెలిసిపోయింది. అదే కాకుండా మహిళా కమిషన్ కూడా ఈయనని హాజరు కావాలని చెప్పేసి ఈయనకి 22nd హాజరు అవ్వాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. ఆయన మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తారా, వెళ్తే ఏం జరుగుద్ది అనే మరిన్ని విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. నమస్తే మహేష్ గారు. నమస్తే. మహిళా కమిషన్ వేణుస్వామి చేసినటువంటి వీడియోపై రియాక్ట్ అయ్యి ఈయనని 22nd హాజరు అవ్వాలి అని ఒక ఉత్తర్వులు అయితే ఆయనకి పంపించారు. సో ఈయన ఒకవేళ అక్కడి మహిళా కమిషన్కి వెళ్ళినా కూడా మహిళా కమిషన్ ఎలాంటి చర్యలు ఈయన మీద తీసుకోబోతుంది? ఆయన ఈ వేణుస్వామి గారు చేసిన తప్పులేంటి? ఇప్పుడు ఫస్ట్ మొదట మీరు అడిగిన ప్రశ్న, ఆయన పేరు వేణు స్వామి కాదు, వేణు అనేది అంటున్నారు. ఆయన పేరు వేణువే, పరాంకుశం వేణు ఆయన పేరు. ఆయన ఇంటి పేరు పరాంకుశం, ఆయన పేరు వేణు. వేణుస్వామి అని ఎందుకు పెట్టుకుంటారని మీ స్వామి అనేది ఎవడైనా పెట్టుకోవచ్చా? ఇప్పుడు నేనున్నాను, నా పేరు కిట్టు స్వామి అని పెట్టుకోవచ్చా? ఇప్పుడు ఎవడైనా మన పురోహితుల్ని కానీ ఇట్లా జ్యోతిష్యాలు చెప్పే వాళ్ళని, వీళ్ళు కూడా ఒక రకంగా పండితుల కిందకే వస్తారు. వీళ్ళని ఏమంటారు, సహజంగా ఊళ్ళల్లో మీరు గమనిస్తే, మీరు తెలంగాణలో ఇటు మూల ఎటు వెళ్ళినా మీకు సిటీలో అంటే మీకు అంతగా వినుండరు. మీరు ఏ ఊర్లోకి వెళ్ళినా, ఇటు మన ఏపీలో మీరు రాయలసీమ కానీ ఇటుపక్క వెళ్ళినా పురోహితుల్ని వాళ్ళని స్వామి అనే పిలుస్తారు. పేరుతో ఎవరు పిలవరు, ఏంటి స్వామి అనే పిలుస్తారు. అట్లా ఆయన పేరు వేణు అయినా వేణుస్వామి అనే పిలుస్తారు. అంతే తప్ప ఆయన పెట్టుకున్నాడా ఇంకోటి అన్నారు. జనం పిలిచే పేరు ఆయన పెట్టుకున్నాడు, కంటిన్యూ చేసుకున్నాడు. దానివల్ల ఎవరికి వచ్చిన నష్టం అయితే లేదు. ఏం నొప్పి దానిలో? అంటే ఈ స్వామి అనేది ఎవరంటే వారు పెట్టుకోవడం అది తప్పు కదండి. అంటే ఎవరు పెట్టుకోవాలంటారు? ఎవరైతే ఇప్పుడు ఏ పేరు అనేది తల్లిదండ్రులు పెడితేనో వంశపారపరంగానో అట్లా లేదండి. ఎందుకంటే తల్లిదండ్రులు వంశపారంపర్యంగా పేర్లు రావు. ఒకటి, తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కదా. అవును. అసలు పేరుకి ఇంకో పేరు పెట్టుకొని వచ్చేవాళ్ళు లేరా? చాలా మంది. అంటే తల్లిదండ్రుల మీద గౌరవం లేక, లేకపోతే ఆ పేరే పెట్టాలి, వేరే నువ్వు పేరు పెట్టుకోకూడదు ఎక్కడ చట్టం. అంటే ఈ స్వామి అనేది కొంతమంది బ్రాహ్మణులు కావచ్చు, బ్రాహ్మణులనే పౌరోహిత్యం చేసే వాళ్ళని కానీ, ఇట్లా అంటే ఈయన పూజలు చేయిస్తారు, హోమాలు చేయిస్తారు, ఆయన జ్యోతిష్యాలు చెబుతారు. వాళ్ళని కామన్ మ్యాన్ ఎవడైనా వెళ్తే గౌరవంతో స్వామి అని ఆయన్ని సంబోధిస్తారు. దాంతో అది పెట్టుకుంటారు, అది ఇష్యూయే కాదు. దానివల్ల ఎవరికి వచ్చిన నష్టం అయితే ఏం లేదు. అదే కాకుండా ఈయన చేసే పూజలు కూడా క్షుద్ర పూజలు చేస్తాడు. చేసే పూజలకు కూడా భారీ డబ్బులు ఈయన తీసుకుంటారని ఒక పెద్ద ఆరోపణ ఆయన మీద ఉంది. ఇప్పుడు ఒకటండి, క్షుద్ర పూజలు వేరు, వామాచారం వేరు. క్షుద్ర పూజలు చేయరు ఆయన, వామాచారం చేస్తానని చెప్పాడు ఆయన. మీకు రెండింటికి చాలా తేడా ఉంది. క్షుద్ర పూజలు వేరు, వామాచారంలో అంటే దక్షిణాచారం అంటే మనం కుడి చేతితో ఏం పనులు చేస్తామో దాన్ని దక్షిణాచారం అంటారు. అంటే మీకు అర్థం అవటానికి చెబుతున్నా. మనం కుడి చేతితో మంచి పనులు చేస్తాం, అన్నం భోజనం చేయటం కానీ, ఎవరికన్నా పెట్టడం కానీ, ఏదైనా ఇవ్వటానికి కానీ, డబ్బులు ఎవరికైనా ఇవ్వాలన్నా మనం కుడి చేతితో చేస్తాం. అంటే ఒక రకమైన మంచి విధానం అది, దాన్ని దక్షిణాచారం అంటారు. వామాచారం అంటే ఎడం చేత్తో చేసే పనులు. ఎడం చేత్తో మనం ఏమేం చేస్తామో ఆ పద్ధతిలో చేసే పూజ అది. ఈ రెండు రకాల పూజలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది వామాచారంలో చేసే పూజలు తొందరగా ఫలితం ఇస్తాయనే ఒక ఇది ఉంది. దాన్ని బట్టి దాన్ని నమ్ముకున్నాడు, వెళ్ళే జనం కూడా అది చేయించుకుంటున్నారు, వాళ్ళ నమ్మకంతో చేయించుకుంటున్నారు. డబ్బులు ఎక్కువ తీసుకుంటాడా తక్కువ తీసుకుంటాడా అంటే ఫ్రీగా కూడా చేయొచ్చాము ఆయనకి మనసు పుడితే, అది ఆయన ఇష్టం. డబ్బులు ఎక్కువ ఉండి నీకు ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటే నీ దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు. దానిలో ఇచ్చేవాడికి తీసుకునేవాడికి లేని నొప్పి జనానికి ఏంటి? ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు, ఎవడెవడు ఎంత తీసుకుంటున్నారు మీకు తెలుసా? తెలియదు కదా. తెలియదు. మరి చెప్తున్నారు బయటికి. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారో తెలుసా మీకు? ఎవడు ఇష్టం ఆడండి. తీసుకునేవాడు ఇచ్చినవాడు, ప్రొడ్యూసర్ చెప్పడు, హీరో గారికి చెప్పడు. ఎంత ఇచ్చానని ఈయన చెప్పడు, ఎంత తీసుకుంది ఆయన. అలానే ఇచ్చినవాడికి తీసుకున్నవాడికి లేని బాధ మధ్యలో వీళ్ళకెందుకు జనానికి? ఆ విషయం ఎవడు ఎత్తట్లేదు. ఆ విషయం మీద ఎప్పుడు ఇష్యూ రాలేదు ఆయన దగ్గర వేణుస్వామి.
మెయిన్ గా మన మహిళా కమిషన్ గురించి మాట్లాడుకుంటే, మహిళా కమిషన్ 22nd హాజరు కమ్మని చెప్పింది. సో హాజరైన తర్వాత ఈయనకి ఎటువంటి ప్రశ్నలు వాళ్ళు అడగబోతున్నారు, ఎటువంటి యాక్షన్ వాళ్ళు తీసుకోబోతున్నారు? ఆయన్ని పిలిచింది వివరణ ఇవ్వమని అడిగింది మహిళా కమిషన్. దీని మీద ఆయన చేసిన ఆ వీడియో మీద ఆయన వివరణ ఇస్తాడు అంతే. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఏంటి అనేది వివరణ ఇస్తాడు. దాని మీద వాళ్ళు సాటిస్ఫై అయితే ఒక రకంగా ఉంటుంది, అవ్వకపోతే ఇంకో రకంగా ఉంటుంది అంతే. దాని మీద నాకు తెలిసి ఇది సీరియస్ మ్యాటర్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకో వీళ్ళకి పాపం ఎందుకు బాధ వచ్చిందో కానీ వీళ్ళకి సీరియస్ గా ఉంది. కానీ ఆ మ్యాటర్ లీగల్ గా చూసుకుంటే అది పెద్ద సమస్య కాదు అసలు. సమస్య అని ఏమీ నాకైతే కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన చెప్పింది పెద్ద నేరం ఘోరం లాగా నోటీసులు ఇచ్చి పిలిపించి ఇంకా జైల్లో వేసి వేణుస్వామి అరెస్టులు అని. ఆయన ఏ అరెస్ట్ అవ్వలేదు, కానీ మన మీడియా వాళ్ళంతా అరెస్ట్ అని రాశారు కదా. రాశారు లేదా? మరి ఆయన అరెస్ట్ అవ్వకుండా అరెస్ట్ అని రాస్తున్నప్పుడు వీళ్ళు మరి ఆయన కూడా వీళ్ళ మీద డిఫర్మేషన్ వేయచ్చు కదా. నేను అరెస్ట్ అవ్వలేదు, ఇంట్లో కూర్చుని ఉన్నాను, నేను అరెస్ట్ అయ్యానని చెప్పి ఛానల్స్ వాడు బలానా వాడు వేస్తున్నాడు అని వాళ్ళందరి మీద ఈయన వేయచ్చు కదా. మరి మనం చేస్తున్న పనులు ఏంటి? విక్షేపంగా ఉన్నోడిని వేణుస్వామి వేణుస్వామి జస్ట్ అరెస్ట్ అని చెప్పి వాళ్ళు లైవ్ వేయటము, విజువల్ చూపించకుండా ఒక టైటిల్ చేసుకుంటూ ఆయన వేశారు. మరి ఆయన కూడా డిఫర్మేషన్ వేయచ్చు కదా వీళ్ళ మీద. నేనేం అరెస్ట్ అవ్వలేదు, జస్ట్ నోటీసే నాకు ఇచ్చారు, అరెస్ట్ అవ్వకుండా వీళ్ళు ఇట్లా వేశారని ఆయన కూడా ఇవ్వచ్చు కదా, కేసు పెట్టచ్చు. మహిళా కమిషన్ ఆయన నోటీసు ఇచ్చింది 22వ తారీఖు హాజరయ్యి ఈ విషయం మీద వివరణ ఇవ్వమని మహిళా కమిషన్ అడిగింది. సరే ఆయన అటెండ్ అవుతారో ఆ వివరణ ఇస్తారు అనేది ఇంకా ఆయనకి సంబంధించిన విషయం. అది మనం ఎంతవరకు మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ మహిళా కమిషన్ ఇప్పుడు ఇట్లా అన్ని విషయాలకి స్పందిస్తే చాలా బాగుంటుంది. అంటే ఇది నా అభిప్రాయం. మహిళా కమిషన్ మొన్న మన షాద్ నగర్ దగ్గర ఒక ఆమెని పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించి వ్యవస్థరం చేసి కొట్టారని చెప్పి ఒక అభియోగం ఉంది కదా. దాని మీద ఎంక్వైరీ అవి జరిగినాయి. బాధితుల్ని అందరూ ఈ ప్రజా సంఘాలు వాళ్ళు వీళ్ళు వెళ్ళారు, పరామర్శ ఇచ్చారామని ఆమె చెప్పి ఏదో ఒక దొంగతనం కేసు మీద తీసుకెళ్లి వాళ్ళ పిల్లవాడు 13 ఏళ్ల పిల్లవాడి ముందు ఆమెని కొట్టారని స్టేషన్ లో. మరి అప్పుడు కదా మహిళా కమిషన్. ఇప్పుడు ఆమె ఆడవం కదా, ఆడమే కదా. అంటే పేద మహిళ కాబట్టి మహిళా కమిషన్ ఏం కనబడవు అట్లాంటివి. వాళ్ళు సుమోటోగా కేసు తీసుకొని పోలీసులకు నోటీసు ఇలానే ఎందుకు ఇవ్వరు? పోలీసులకు నోటీసు ఇవ్వకూడదు. ఎందుకంటే మన ప్రభుత్వం కాబట్టి మనమే పోలీసులకు నోటీసు ఇస్తే మన పరువే పోతుంది. కాబట్టి మహిళా కమిషన్ ఇట్లాంటి సుమోటోగా తీసుకోవచ్చు. ఇప్పుడు రేపు కేసులు ఇవి ఉన్నాయి రీసెంట్ గా. కొంతమంది మేము బాధితులు మేము కేసు పెట్టిన కేసు తీసుకోవట్లేదు, కేసు నీరు గారుస్తున్నారు పోలీసులు అని అవి కూడా ఉన్నాయి. మరి ఇక మహిళా కమిషన్ వాళ్ళ మీద కూడా సుమోటోగా కేసు తీసుకొని వీళ్ళే చేసే పవర్స్ వాళ్ళకు ఉన్నాయి. అంటే మహిళా కమిషన్ ఏదైతే మెయిన్ గా ఉండే మహిళలకు సంబంధించిన కేసులు తీసుకోవట్లేదు, ఇట్లా అనివార్యమైన వాటి మీద స్పందిస్తున్నారని మీ అభిప్రాయం? సార్ ఇప్పుడు సమాజంలో అటువంటివి జరగటం ఘోరం. పోలీసులు ఒక మహిళను తీసుకెళ్లి, అది కూడా ఆమె పేదింటి మహిళ, ఆమెను తీసుకెళ్లి ఒక కేసు ఏదైనా దొంగతనం అభియోగం మీద తీసుకెళ్లారు. నువ్వు రికవరీ చేస్తావో చెయ్యి, లేదా కోర్టుకు ప్రొడ్యూస్ చేయాల్సిన పని అంతే కదా. నెక్స్ట్ వీళ్ళు 3rd డిగ్రీ ఉపయోగించి ఆమెను వ్యవస్థం చేసి కొట్టాల్సిన పని అయితే లేదు కదా పోలీసు వాళ్ళకి. అది కేసే కదా, వాళ్ళ మీద కేసు పెట్టచ్చు కదా. ఇప్పుడు మహిళా కమిషన్ కూడా ఆమె మహిళ కాబట్టి మహిళకి ఎక్కడ జరిగినా వాళ్ళ హక్కులు కాపాడటానికి కోసం కదా మహిళా కమిషన్ అనేది ఉంది. మరి ఈ మహిళా కమిషన్ అప్పుడు వాళ్ళకి పోలీసులకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఇదే నోటీస్ వేణుస్వామి గారు చేసిన ఘోరం పాపం దానికన్నా పెద్దదా? ఇప్పుడు ఒక మహిళ ఫిజికల్ గా ఆమె డ్యామేజ్ అయినప్పుడు అది పోలీస్ స్టేషన్ లోనే 3rd డిగ్రీ ఉపయోగించినప్పుడు అప్పుడు లేని బాధ. ఈయన వేణుస్వామి ఒక వీడియో చేశారు, అది ఏదో మహిళకి చాలా అవమానం ఏదో ఘోరం జరిగినట్టు వీళ్ళు నోటీసులు ఇచ్చారు కంప్లైంట్ తీసుకొని. మరి దాని మీద ఎందుకు ఇవ్వరు? అలాంటి కేసుల మీద అలాంటివి ఏమి జరగట్లేదు దేశంలో. మన రాష్ట్రంలో అవసరమైన వాటికి స్పందించట్లేదు, అనవసరమైన వాటికి స్పందిస్తున్నారు. అనవసరం అంటే కంప్లైంట్ వచ్చింది స్పందించామంటారు అంతే కదా. కానీ అవసరం లేకపోయినా నీకు ఎవడు కంప్లైంట్ ఇవ్వకపోయినా ఇటువంటి కేసులు సుమోటోగా తీసుకునే పవర్స్ నీకు ఉన్నప్పుడు అది కూడా చెయ్యాలి కదా. అది సరే ఇది కంప్లైంట్ వచ్చింది కాబట్టి మేము స్పందించాము, నోటీసులు ఇచ్చాము అన్నారు. అటువంటివి ఎందుకు చేయరు? ఇప్పుడు వేణుస్వామి చేసిన ఘోరం అంతకన్నా పెద్దది అయితే ఏం కాదు నా దృష్టిలో. ఓకే మహేష్ గారు, థ్యాంక్ యూ.